నెక్స్ట్ మనకి రాజస్థాన్ జైపూర్లో ఒక అద్భుతమైన దొంగతనం జరిగింది అనమాట. ఇది మీరు చూసుండ్రు, భయంకరంగా అనమాట. ఇది లైక్ ఒక పెట్రోల్ బంక్ ఉంది, హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది. హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన ఒక 25 feet దగ్గరలో ఒక రూమ్ అద్దెకు తీసుకున్నాడు ఒక అతను. ఈయన పేరు రాజేష్ అనమాట. అద్దెకు తీసుకుని ఆ రూమ్ నుంచి ఒక సొరంగం దోమాడు అనమాట, 24 feet పెట్రోల్ బంక్ కిందకి. సో పెట్రోల్ బంక్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఫ్యూయల్ మొత్తం సేవ్ చేసుకుంటారు కదా, లోడ్ చేస్తూ ఉంటారు కదా. సో అక్కడ ఏం చేశారంటే ఈయన ట్యూబ్స్ పెట్టేసి అక్కడ నుంచి కనెక్షన్ తన ఏదైతే రూమ్ ఉందో దానికైతే ఇచ్చుకున్నాడు. వాల్స్ పెట్టేశాడు, మోటార్ పెట్టాడు. అక్కడ నుంచి మోటార్ పెట్టేసి అక్కడ నుంచి ఫ్యూయల్ ఇక్కడ తీసుకొచ్చుకునేవాడు. ఈ గదిలోకి వచ్చేసేయి డ్రమ్ముల్లో నింపేసి డ్రమ్ములు అక్కడ నుంచి తరలించి అమ్మేసేవాడు, డబ్బులు తీసుకునేవాడు వాళ్ళ దగ్గర నుంచి. ఎన్ని రోజులు తెలియదు కానీ కొన్ని సంవత్సరాలు జరుగుతున్నట్లు పోలీసులు చెప్తున్నారు. రీసెంట్ గా వాళ్ళు అసలు మాకు ఆదాయం రావట్లేదు, పెట్రోల్ మాత్రం పోతా ఉంది అని చెప్పేసి మొత్తం ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే అప్పుడు తెలిసింది కింద వీళ్ళ నుంచి వాల్స్ ఉన్నాయి, ట్యూబ్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆ గదికి. అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి.